రెండు పిల్లల్లో ప్రధానంగా ఒకటేమో ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైవేట్ జోక్యం ఉండకూడదు, వీలు లేదు అనేది, దానివల్ల మెరుగైన సేవలు అందవు అనేది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు టెండర్లు ఇప్పటికే పిలుస్తున్నారు, టెండర్లు పిలవకుండా స్టే ఇవ్వాలని కూడా మరొక పిల్లు వేశారట. అదేమన్నా సాధ్యం? ఏం చేసుకుంటారు ఒక ఊరికి పని పాట లేకపోతే సరే. అంటే వాస్తవానికి టాపిక్స్ లో వీళ్ళు ఫెయిల్యూర్ అండి. అది ఇప్పటికే అర్థం కావట్లేదు వాళ్ళు ఎందుకని. మరి ఇప్పుడు ఎక్కడ లోపం ఉందో అది సరి చేసుకోకుండా ఎంతసేపటికి పార్టీ మేము కూడా నడుపుతున్నాం అంటే ఏం ఉపయోగం? బేసిక్గా లీగల్ ఆస్పెక్ట్లో ఇందులో పిల్లు వేయాల్సినటువంటిది ఏంటంటే, కట్టేసిన బిల్డింగులు ప్రైవేటుడికి ఎందుకు ఇస్తారని వేయాలి. కట్టబోయే వాటిని ప్రైవేటుడికి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కట్టేసిన బిల్డింగులు ప్రైవేటుడికి ఇవ్వడం ఏంది, ప్లస్ సీట్లతో సహా వాళ్ళకి ఇచ్చేయడం ఏంది, ఇది కాన్సెప్ట్ కదా. అంటే దీంట్లో కరప్షన్ ఉందని వెళ్ళాలా, కరప్షన్ అది. ఎందుకని ఇప్పుడు మీరు బిల్డింగ్ మొత్తం కట్టుకున్నారండి, మీ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చేసి నాకు ఇచ్చేస్తే 10 పైసలు మీకు ఇవ్వకుండా నన్ను వాడుకోమంటే 30 ఏళ్ల తర్వాత నేను తీసుకుంటాలే అంటే ఇంతే కదా, సింపుల్ లాజిక్. ఇక్కడ ఇల్లంతా కట్టే ఇచ్చారు మీరు కష్టపడి రాత్రి పగలు, మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ పెట్టేసేసి కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ తీసుకొచ్చి నాకు ఇచ్చో 33 ఏళ్ళు నీ దగ్గర ఎట్టు పెట్టుకో, ఆ తర్వాత నాకు తెచ్చి దీని ద్వారా నువ్వు మంచోడు అంటే నాకే 33 ఏళ్ళు దర్జాగా వాడుకుంటా, అందుకే ఇచ్చుకుంటాను, అమ్ముకుంటాను, నా ఇష్టం. 33 ఏళ్ల తర్వాత